మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి? ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? లేజర్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి? పీల్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి? ఏ విధంగా క్రీమ్స్ హెల్ప్ చేస్తాయి? ఎలా అవుతున్నాయి ఈ మొటిమల అసలకి? ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ డైట్ పాటించాలి? ఏ లైఫ్ స్టైల్ ఎలా మార్చాలి? అనే దాని గురించి ఆలోచిస్తున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలు అనేటివి ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయండి. మొటిమలు అనేటివి బుగ్గల పైన రావటం, అలానే నుదుటి పైన రావటం, అలానే ఈ భాగంలో ఎక్కువగా ఉండి షేవింగ్ చేయాలన్న అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇక్కడ ఈ భాగంలో ఉండి చాలా పెయిన్ఫుల్ గా మారటం, ఇవన్నీ మొటిమలకి చాలా ప్రాబ్లమాటిక్ గా మారుతూ ఉంటాయి. మొటిమలకి పెయిన్ఫుల్లే కాకుండా ఇవి మచ్చలుగా కూడా మారుతూ ఉంటాయి. ఒకవేళ విపరీతమైన మొటిమలు ఉంటే గనక కూడా దానితోటి కూడా గుంతల్లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మొటిమల గుంతలు అనేటివి ఎక్కడైనా అవుతున్నాయని అంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మొటిమల గుంతలు అనేటివి శాశ్వతంగా ఉండిపోతాయి. మచ్చలు అనేటివి ఎప్పుడైనా కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మొటిమలకి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారని అంటే తప్పకుండా మంచి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాలి. మనకి చాలా ఇబ్బందికరంగా ఉన్న పింపుల్స్ ని కూడా మంచి టాబ్లెట్స్, లేజర్స్, పీల్స్ తోటి చేసి మనకి ట్రీట్మెంట్ తోటి మనకి మంచి రిజల్ట్స్ ని సాధించుకొని లాంగ్ టర్మ్ గా కూడా మెయింటైన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి నా దగ్గర. అయితే మొటిమలు అనేటివి ఎందుకు వస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. హార్మోనల్ ససెప్టిబిలిటీ అంటే వయసులో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ, ఇతరత్ర హార్మోనల్ కండిషన్స్ తో కానివ్వండి, మేకప్స్ బ్యాడ్ మేకప్ కండిషన్స్ వేసుకున్నప్పుడు, బ్యాడ్ మేకప్ టెక్నిక్స్ వేసినప్పుడు అంటే పోర్స్ ని బ్లాక్ అవుతున్నట్టుగా మనం చేయటం వల్ల, బయట ఫేషియల్స్ చేయటం వల్ల కూడా కొమిడోన్స్ బ్లాక్ అయ్యి వాటి వల్ల కూడా రావచ్చు అనమాట. అలానే మీకు ఒకవేళ కాస్మెటిక్స్ అనేటివి ఆన్లైన్ లో మీరు సీరమ్స్ తీసుకోవటం కానీ, కాస్మెటిక్స్ అనేటివి ఏమన్నా కానీ మీరు యూస్ చేయటం తోటి అక్కడ చర్మంలో పోర్స్ అనేటివి బ్లాక్ అయ్యి దాని వల్ల కూడా ఇవి అవుతూ ఉంటాయి. అలానే మనకి ఇతరత్ర కండిషన్స్ కూడా అండి, బ్యాడ్ డైట్, బ్యాడ్ లైఫ్ స్టైల్ అండి, అలానే ఇష్టం ఉన్నట్టుగా స్కిన్ ని టచ్ చేయటం, గిల్లటం, వీటితోటి కూడా స్కిన్ ఇరిటేషన్ అనేది అవ్వటం జరుగుతూ ఉంటుంది. బాగా డ్రై అయ్యే ఫేస్ వాషెస్ వాడటం వల్ల కానీ, ఇతరత్ర జిడ్డుగా అయ్యే సోప్స్ ఫేస్ కి పెట్టడం వల్ల కానివ్వండి, వీటి వల్ల కూడా మీకు మొటిమలు అనేటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది మనకి మొటిమలు కావటానికని కారణాలు. ఏ వయసులో వస్తుందండి? నేనైతే 25 ఏళ్ల వయసులో నాకు రావాల్సింది 35 ఏళ్ళు నా వయసులో నాకు వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మనకి మొటిమలు అనేటివి విపరీతంగా పెరగవచ్చండి. కానీ అదే హార్మోన్స్ తోటి ఇంపాక్ట్ తోటి కూడా మనకి చాలనాల వరకు కూడా 50 ఇయర్స్ వరకు కూడా మొటిమలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆడవాళ్ళకి 40 ఏళ్ళకు కూడా మొటిమలు స్టార్ట్ అవ్వటం అనేది చూస్తూ ఉంటామండి. ఇవి ఎందుకు వస్తాయి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానివ్వండి, మెనోపాజ్ కి దగ్గర అవుతున్నప్పుడు కూడా రావటం అనే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దీన్ని అడల్ట్ ఆన్సెట్ యాక్నే అని అంటాం అనమాట. ఈ అడల్ట్ ఆన్సెట్ యాక్నే అనేది కొద్దిగా రెసిస్టెంట్ గా ఉంటుంది థెరపీకి. దానికి కొద్దిగా పర్సిస్టెంట్ గా ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వయసులో ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మొటిమలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అండి, క్రీమ్స్ అనేటివి ఆప్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ అనేటివి ఆప్షన్స్ ఉంటాయి, లేజర్స్ అనేటివి ఉంటాయి, పీల్స్ అనేటివి ఉంటాయి, ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి, ఎక్సోజోమ్ థెరపీస్, ఇవన్నీ కూడా. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము టాబ్లెట్స్ తీసుకొని, క్రీమ్స్ తీసుకొని, లేజర్స్, పీల్స్ అవాయిడ్ చేయొచ్చానంటే అవాయిడ్ చేయొచ్చండి. కానీ అదే మనం లేజర్స్, టాబ్లెట్స్ తీసుకున్నాను, మనం అది కూడా బెనిఫిట్ అంటే అది కూడా బెనిఫిట్ అవుతాయి. పీల్స్, లేజర్స్, టాబ్లెట్స్, క్రీమ్స్ కూడా కాంబినేషన్ చేయొచ్చానంటే అన్ని విధాలుగా కాంబినేషన్ చేయొచ్చండి. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టాబ్లెట్స్, క్రీమ్స్ మనం ఏదైతే ఉంటాయో అవి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. అదే మనం లేజర్స్, పీల్స్ తో చేస్తే మనకి అవి చాలా మంచిగా రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలానే మనకి అవి లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ అండి. చాలా మంది లేజర్స్ అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు. అమ్మో లేజరా, అది ఏమైనా జరిగిపోతుందేమో, చర్మానికి ఎటువంటి ఇబ్బందులైనా జరిగిపోతాయేమో అని అంటారు. ఈ లేజర్స్ ఏవైతే మొటిమల కోసం అని చేస్తామో దానితోటి అసలు మీకు ఏమి ఇబ్బందులు అనేటివి ఉండవు. మొటిమల గుంతలకి డౌన్ టైం అనేది ఉంటుంది, కానీ అది కూడా మా దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి, అడ్వాన్స్ టెక్నాలజీ తోటి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ మొటిమల గుంతలకి, మొటిమల దానికి లేజర్స్ అనేటివి డిఫరెంట్ అండి. అవి యాక్నే లేజర్ పీల్ అంటాం, ఇది మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అని అంటాం. సో ఆ లేజర్స్ వేరండి, ఈ లేజర్స్ వేరండి. సో మనకి మొటిమలు ఉన్నప్పుడు ఎటువంటి లేజర్స్ యూస్ చేస్తారు అని అంటే యాక్నే లేజర్ పీల్ చేయటం వల్ల, యాక్నే పీల్స్ చేయటం వల్ల మనకి చర్మంలో అక్కడ ఉన్న పింపుల్స్ అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయి.
అసలుకి ఎటువంటి టాబ్లెట్స్ ఉంటాయి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. టాబ్లెట్స్ లో మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయండి, అలానే వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి ఉంటాయండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ టాబ్లెట్స్ ఏవి కూడా మీరు ప్రెగ్నెన్సీలో ప్లాన్ చేసేటప్పుడు మీరు వేసుకోకూడదు. భారతదేశంలో యాంటీబయాటిక్స్ అనేటివి ఇష్టం ఉన్నట్టుగా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి డాక్టర్ గారు ఇచ్చారు కదా, నాకు బాగా తగ్గింది కదా, నెక్స్ట్ టైం కూడా నేను అదే యాంటీబయాటిక్ తీసుకుంటామని వెళ్ళి పక్కన మెడికల్ షాప్ లో తీసుకొని మీరు వేసేసుకుంటూ ఉంటారు. అది అలా కరెక్ట్ పద్ధతి కాదండి. ఇది ప్రెగ్నెన్సీలో కానీ ఎప్పుడైనా కానీ ఏ ప్రెగ్నెన్సీలో టాబ్లెట్స్ వేసుకుంటామండి, వేసుకోమండి. అలానే ఈ టాబ్లెట్స్ కూడా అంతే. ఏదైనా గానీ మీరు ఒక డాక్టర్‌ని కలిసి మీరు మా దగ్గరకొస్తే మీకు అసలు పింపుల్స్ ఎంత బ్యాడ్‌గా ఉన్నాయనే దానికి మేము చూసి చెప్పగలుగుతామండి. అలానే చాలా మంది అడుగుతూ ఉంటారు, "సార్ నాకు క్రీమ్ చెప్పండి, నాకు పింపుల్స్ ఉన్నాయి. సార్ నాకు టాబ్లెట్స్ చెప్పండి, ఈ పింపుల్స్ ఉన్నాయి." అలా ఎలా అవుతుందండి? మీకు అసలు ఎంత బ్యాడ్ పింపుల్స్ ఉన్నాయి, అసలుకి ఏ కారణాలు ఉన్నాయి అనే దానికి మనం చూసి చెప్పగలుగుతాం. అంతేగాని మనకు ఒక కామెంట్ సెక్షన్‌లో అయితే నేను అలా చెప్పలేను గదా! ఈ యాంటీబయాటిక్ మీరు వాడుకోండి, ఈ టాబ్లెట్ ఇలా వాడుకోండి అని. అది అంటే మీ ఆరోగ్య రీత్యా అవి మీకు అసలు సరైనది మీకు ఎలా సూట్ అవుతుందనే దానికి మీరు అర్థం చేసుకోవాలి. మేము అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీకు అడ్వైస్ చేయాలనంటే. అందుకోసం గదా మాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది మేము చదువుకొని బయటికి రావటానికని. సో, మీకసలు కారణాలేంటి? హార్మోనల్ కారణాలా? లేకపోతే మేకప్స్ తోటొచ్చాయా? లేకపోతే ఇతరితర కారణాలుంటాయా? ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం చూసుకొని, అసెస్‌మెంట్ చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్‌మెంట్ అనేది చేసుకోవాలండి. అయితే ఈ టాబ్లెట్స్ అనేటివి మనకి మంచిగా వాడుకుంటూ కొన్నాళ్ళ వరకు మనం వాడాల్సిన అవసరం ఉంటుందండి. జ్వరం వచ్చినప్పుడు, మనకి విరోచనాలొచ్చినప్పుడు, లేకపోతే దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఒక వారం రోజులు అలా వాడేసి ఆపేస్తామనమాట. అలా కాదండి. ఇవి ఖచ్చితంగా మనం ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే ఒక 3-6 నెలల వరకు ఖచ్చితంగా మనం ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, మంచి రిజల్ట్స్ రావాలంటే లేజర్ పీల్స్‌తో కాంబినేషన్ చేసుకుంటూ మనం చేయాలనమాట. వైటమిన్ ఏ ఐసోమర్ ఇచ్చినప్పుడు మీరు నెలకొకసారి రక్త పరీక్షలనేటివి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మొదటి నెల, రెండో నెల, మూడో నెల, ఆ తర్వాత 3 నెలలకొకసారి. మనం ఈ ట్రీట్‌మెంట్ అనేది చేయటంతోటి మనకి చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేది రావటం ఉంటుంది కాబట్టి, మనకి మంచిగా మొటిమలు తగ్గించుకొని, మనం మంచిగా కాన్ఫిడెంట్‌గా ఉండవచ్చు. నేను లాస్ట్ ఇయర్ చూసిన పేషెంట్ మళ్ళీ ఒక 4 మంత్స్ బ్యాక్ నేను చూసానండి. మొటిమలతోటి తను చాలా బాగా ఇబ్బంది పడుతుందనమాట. 20 ఏళ్ల వయస్సు. అప్పుడేమో 19 ఏళ్ళు ఉండేనమాట. 19 ఏళ్ల వయసులో పింపుల్స్ అన్నీ వచ్చేసి ఇక్కడంతా నల్ల చుక్కలుగా వచ్చి బాధపడుతుండే. అలాంటప్పుడు మేమేం చేసామనంటే లేజర్స్, పీల్స్, టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తాం. కానీ లేజర్ పీల్స్ అవి తీసుకోకుండా టాబ్లెట్స్ కేవలం తీసుకుంటానని చెప్పి వాడుకొని ఒక నెల, 2 నెలలు వాడుకొని ఆపేసి మళ్ళీ ఎళ్ళేసి వేరే ట్రీట్మెంట్స్ తీసుకోవటానికని ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వచ్చి నన్ను కలిసినాక, అంటే ఇప్పటి నుంచి 4 నెలల క్రితం కలిసినాక నేను చెప్పాను, "మంచిగా లేజర్ పీల్స్ స్టార్ట్ చేసుకోండమ్మా." "సార్ లేజర్స్ అయితే నాకు కొద్దిగా ఇదవుతుంది గదా! నాకు ఎక్స్‌పెన్సివ్ అవుతుంది గదా!" అని అన్నారు. అంటే నేను చెప్పాను క్లియర్‌గా. అంటే లేజర్స్ అనేటివి మీకు ఎక్స్‌పెన్సివ్ అనిపించొచ్చు కానీ, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఫాస్టర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. పీల్స్ కానీ, లేజర్స్ కానీ చేసినప్పుడు ఏమవుతదనంటే మీకు 15 రోజుల్లో వచ్చే ట్రీట్మెంట్, నెలకొచ్చే ట్రీట్మెంట్ కూడా అప్పుడు అది జరిగిపోతదనమాట. సో, అది మీకు బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. స్కిన్ టెక్స్చర్ కూడా మారుతుంది. టోన్ కూడా మారుతుంది. బెనిఫిట్ కూడా అవుతుంది. సో, నేనది చెప్పినాక తన లేజర్స్, పీల్స్ అయి కంటిన్యూ చేసుకొని, ఇప్పుడు నిన్న వచ్చినప్పటికి తనకి చాలా మంచి చర్మం వచ్చేసిందనమాట. ఇంతకుముందు ఎలా అయితే చర్మం ఉండేనో అలా వచ్చింది. కొన్ని గుంతలున్నాయి. ఆ గుంతలకి తను స్కార్ లేజర్స్‌కి ఏ విధంగా వర్క్ అవుతాయనే దాని గురించి తను తెలుసుకొని కంటిన్యూ చేస్తున్నారనమాట. సో, మొటిమలకి టాబ్లెట్స్ ఒకవేళ క్రీమ్స్ తోటి మీకు సరిపోవట్లేదనంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరకొస్తే అసలు కారణాలేంటి? ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనే దాని గురించి మనం మంచిగా డిస్కస్ చేసుకొని, అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేయవచ్చండి. సో, మనకున్న ప్రాబ్లమ్స్‌లో మనకి మంచి ఆప్షన్స్, మంచి సొల్యూషన్స్ ఉన్నాయనేది మీకు అర్థమైందండి. మీకు ఇతరత్ర సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు గానీ ఏమైనా ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానితోటి నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు నేను చేయగలుగుతానండి. అలానే ముఖ్యమైనది ఏంటనంటే నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి, ఇతరులకు ఎవరికైనా మొటిమల మచ్చలతో బాధపడుతున్నారు, కాన్ఫిడెన్స్ ఉండట్లేదనంటే తప్పకుండా వాళ్ళకి నీ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ గూడా మీరు పాస్ ఆన్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచిగా తీసుకొని మీ చర్మం మీరు సాధించుకోవచ్చని భుజం తట్టి ధైర్యం చెప్పండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ టాపిక్ తోటి నేనొస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.